నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం గృహహింస నిరోధక చట్టం న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 8వ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు హైదరాబాద్ శ్రీమతి జాబిశెట్టి సౌఖ్య గారు, అలాగే న్యాయవాది జె పాపారావు గారు. వారికి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, గృహహింస నిరోధక చట్టం 2005 ఏం చెప్తోంది? మనకి కుటుంబ వ్యవస్థ అనేది ఇంపార్టెంట్ అండి. కానీ దాంట్లో చాలా మంది మహిళలకి వేధింపులకు గురవుతూ ఉన్నారు, మానసికంగా, శారీరకంగా. వాళ్ళకి సంబంధించి ప్రొటెక్షన్ ఇవ్వడానికి మనకి చట్టం రూపొందించడం జరిగిందండి. ఓకే, అంటే గృహహింస కింద వేటిని పరిగణిస్తారు? మనకి ఫిజికల్ గా అబ్యూస్ చేసిన, ఎకనామిక్ అబ్యూస్ చేసిన, సెక్షువల్ గా అబ్యూస్ చేసిన, ఎటువంటి మానసికమైన వాళ్ళని వేధింపులకు గురి చేసినా మనకి యాక్ట్ వర్తిస్తుందండి. ఓకే, లాయర్ గారు, అలానే గృహహింసకు పాల్పడే వారి నుంచి రక్షణ పొందాలంటే ఏం చేయాలి? గృహహింస నుంచి రక్షణ పొందడానికి అక్కడ సెక్షన్ 12 డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ప్రకారం మేజిస్ట్రేట్ ఫిర్యాదు చేసుకోవచ్చు. ఓకే, ఆ ఫిర్యాదు చేసేటటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఆఫీసర్ యొక్క సహాయం, అట్లనే సఖీ సెంటర్కి కూడా వెళ్ళేసి ఫిర్యాదు చేసి దాంతో ఫిర్యాదు చేసుకుని ఉపశమనం పొందవచ్చు. ఓకే, సఖీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయండి మనకి? సఖీ సెంటర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవి. దానికి నెంబర్ 181. ఓకే, అంటే టోల్ ఫ్రీ నంబర్ అంటారు ఇది. ఓకే, ఈ నంబర్ కి కాల్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కంప్లైంట్ ఇవ్వచ్చు, చేస్తారు. ఓకే, కాల్ తీసుకుందాం అండి. కొత్తగూడెం నుంచి రాగన్న గారు. హలో, నమస్తే అండి, చెప్పండి. మా నాన్నగారు 2024 మార్చిలో చనిపోయారు మేడం, 13వ తారీఖు. ఓకే, అప్పటి నుంచి మా ఆస్తుల విషయంలో బాగా దౌర్జన్యం చేయటం, ఇట్లా మా అమ్మగారిని వేధిస్తుందండి. రోజు ఏడుస్తూనే ఉంది మేడం. మీ అమ్మగారిని ఎవరు వేధిస్తున్నారండి? మా అన్నయ్య అండి. ఓకే, అయితే మేడం మా అమ్మగారు 2025 మార్చి 2025 లాస్ట్ ఇయర్ లో ఆర్డీఓ గారి ట్రిబ్యునల్ దగ్గర మెయింటెనెన్స్ కి అప్లై చేసిందండి. అంటే కొన్ని గొడవల వల్ల ఇట్లా ఇబ్బంది పడుతుందని చేస్తే అప్పటి నుంచి ఇంకా వేధింపులు ఎక్కువైపోతుంది మేడం. ఆవిడకి ఏజ్ ఎంత అండి? మేడం ఆమెకి 75 సంవత్సరాలు దాటినాయి మేడం. ఆవిడ పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఆస్తులు ఏమి లేవు మేడం. మా అమ్మగారే మా పుట్టింటి ఆస్తి మొత్తం అమ్ముకొని వచ్చి మాకే ఇచ్చిందండి. అప్పటికే మాకు 5 ఎకరాల పొలం ఉంది. ఓకే, మా నాన్నగారు ఏంటంటే ఇల్లు కొంచెం స్థలం ఉంటే అది రాశారు మేడం, మా ఇద్దరికే రాశారు. ఇప్పుడు దాని విషయంలో దౌర్జన్యం చేస్తాను. ఇప్పుడు గారి దగ్గర పెట్టిన కాడి నుంచి మా చుట్టాలు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కలిసి మొత్తం పోలీస్ స్టేషన్ పోయిన వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మొత్తం ఫాల్స్ కేసులు చేయడం చేస్తాను మేడం. ఇప్పుడు ఆర్డీఓ గారి దగ్గర 2025 మార్చిలో ఏప్రిల్లో పెట్టారు మేడం మా అమ్మగారు మెయింటెనెన్స్ కేసు. ఓకే, అయినా దౌర్జన్యం చేయటం, మీద ఇచ్చేయటం, ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేయడం ఇట్లా చేస్తున్నారు. మళ్ళీ అలా జరిగిన తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారండి ఇలా చేస్తున్నారని? తర్వాత ఇచ్చాం మేడం ఒకసారి ఆర్డీఓ గారి దగ్గర. 2 వాయిదాలు అయిపోయినాయి మేడం. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా 6 నెలలు దాటింది, ఇంకా మాకు ఏం సమాచారం లేదు మేడం. అమ్మగారు 2 సార్లు కూడా వెళ్ళారు. అర్థమైందండి. జడ్జి గారు, కొడుకు నుంచి వేధింపులు మహిళ తప్పకుండా అండి మీరు కేసు ఫైల్ చేయొచ్చు. డివిసి చట్టం కింద ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది మీకు. అంటే 75 సంవత్సరాలండి ఆవిడకి. అవునండి. సో ఇలా అంటే నిరాదరణకి గురైంది ఆవిడ, పైగా వేధింపులు కూడా. ఆమెకి మెయింటెనెన్స్ కూడా వస్తుంది, ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా వస్తుంది. ఆయన వేధింపులు చేయకుండా ఆమెకి రిలీఫ్ వస్తుందండి. డివిసి ఆర్డీఓకి కంప్లైంట్ ఇచ్చారు, మెజిస్ట్రేట్ కోర్టులో కూడా వస్తుందండి. అటు సైడ్ నుంచి ఎలాంటి రక్షణ లభిస్తుందండి ఆవిడకి? ఆర్డీఓ కోర్టు నుంచి అంటారా? ఆర్డీఓ కోర్టు నుంచి కేవలం వాళ్ళు ఈవిడ ఆస్తుల్ని సీనియర్ సిటిజన్ కింద వస్తుంది దానికి. ఈమె ఆస్తుల్ని మళ్ళీ తిరిగి ఇప్పించడానికి చేయగలరు వాళ్ళు. ఓకే, ఓకే. మరి కాల్ తీసుకుందాం అండి. మహబూబ్ నగర్ నుంచి శ్రవణ్ గారు. హలో, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం నేను మా ఊరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి. అయితే నాకు 2025లో అంటే 24లో పెళ్ళింది మేడం. నాకు 2025లో 24లో అయితే 1 ఇయర్ బాగానే ఉన్నాం మేడం. 1 ఇయర్ తర్వాత ఇంకా మనకి ట్విన్స్. ఇది మహిళలకు సంబంధించి గృహహింస వేధింపులండి మనం మాట్లాడుకుంటుంది ఈ రోజు. అవును మేడం. అయితే నాకు నా మీద డివిటీ వేసింది మేడం.
నేను ఎలాంటి మిస్టేక్ కానీ ఎలాంటిది కానీ ఏమీ లేదు. ఓకే, ఇవన్నీ మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలాంటివన్నీ కూడాను మీరే ప్రూవ్ చేసుకోవాలి. ఓకే లాయర్ గారు, అలానే ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వాలంటే మీరు ఇందాక చెప్పారు డైరెక్ట్ గా జడ్జి గారికి ఇవ్వచ్చా, లేకపోతే అసలు పోలీస్ స్టేషన్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి? సఖీ సెంటర్ కి పోయి ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గర ఫస్ట్ సఖీ సెంటర్ కి వెళ్ళాలంటారా? ఫస్ట్ ఆప్షన్ ఓకే, సఖీ సెంటర్ కి పోయి ఇవ్వవచ్చు. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చు అంటారా? పోలీస్ స్టేషన్ కి డీవీసీ లేదు. ఓకే, డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కింద డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లేది లేదు. 498 ఉంది. మెంటల్ హెరాస్మెంట్, ఫిజికల్ హెరాస్మెంట్, డౌరీ హెరాస్మెంట్ చేసినట్లయితే కంప్లైంట్ చేయడానికి. శ్రీలత గారు హన్మకొండ నుంచి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా అత్తగారు వాళ్ళు ఇప్పుడు మా కేసు జరుగుతుంది మేడం. కొంచెం ఆదరణ కట్నం తెమ్మని నన్ను హరాస్మెంట్ చేస్తే మేము కేసు పెట్టినాం మేడం. ఏ కేసు పెట్టారమ్మా? DVC MC 498 మేడం. ఎన్ని ఇయర్స్ అయింది మీకు మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యి 16 years అవుతాను మేడం. పిల్లలు ఉన్నారా? లేదు మేడం, పిల్లలు లేరని మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? నేను ఇప్పుడు వాళ్ళు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారా? మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారా? అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా మేడం. అయితే ఒక డౌట్ మేడం, ఇప్పుడు నాకు DVC MC లో ఆర్డర్ వచ్చింది మేడం. ఓకే, మెయింటెనెన్స్ కట్టమని వాళ్ళకి కట్టట్లేదు. అయితే జడ్జి మాట్లాడతాను వెయిట్ చేస్తున్నాడు మేడం. ఒక విధాల MC లో ఆయన ఒక విధాలు కట్టని పక్షంలో ఆయన జైలు పోతే నాకు మెయింటెనెన్స్ రాదా మేడం? ఓకే జడ్జి గారు, మెయింటెనెన్స్ వస్తుందండి. ఆయనని జైలుకి పంపిస్తారు. కట్టకుండా కోర్టు ఆర్డర్ ని ధిక్కరించిన సమయంలో ఆయన ఖచ్చితంగా జైలుకి అయితే వెళ్తారు. అలా అని చెప్పి మెయింటెనెన్స్ ని తీసివేయడానికి ఉండదు. మెయింటెనెన్స్ ఖచ్చితంగా అక్యూములేట్ అయిపోతుంది. 1 లక్ష 2 లక్షల నెల ఇచ్చిన మెయింటెనెన్స్ అక్యూములేట్ అయిపోయి ఆయన కట్టాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఆయన కట్టాలి. ఓకే, మీ వారేం చేస్తారమ్మా? హలో, ఓకే, మరొక కాల్ తీసుకుందాం అండి. వైజాగ్ నుంచి కావ్య గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, నా పేరు కావ్య అండి. నేను మా హస్బెండ్ మీద DVC యాక్ట్ అనేది పెట్టానండి. DVC 1819 కింద పెట్టాను మేడం. ఓకే, ఏ రీజన్ తో అమ్మా? అంటే వాళ్ళు నన్ను కొట్టి ఎక్స్ట్రా కట్నం కోసం కొట్టి ఇంట్లో కొట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు. మళ్ళీ అది తెస్తే గానీ ఇంట్లో ఉండడానికి లేదని పంపించేశారండి ఇంట్లోంచి. పిల్లలు ఉన్నారా? ఒక బాబు ఉన్నాడండి. బాబు ఎక్కడున్నాడు? నా దగ్గరే ఉన్నాడండి. ఓకే, ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యమ్మా? మ్యారేజ్ 2018 లో అయిందండి. నేను వాళ్ళు పంపించేసి 4 years అవుతుంది మేడం. 2022 లో అప్పుడు సఖీ దాంట్లో కూడా నేను కంప్లైంట్ చేస్తే అంతకు ముందు ఇలాగే కబులే పంపించేస్తే సఖీ దాంట్లో కంప్లీట్ చేస్తే తీసుకెళ్లారండి. ఓకే, మళ్ళీ ఒక 2 months నుంచి పంపించేశారు మేడం. మేము DVC యాక్ట్ కింద పెట్టాము. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటామని కూడా పెట్టాను మేడం. మేము అది పెట్టాము, దానికి ఏమి రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే అది ఇంకా పంపించలేదు వాళ్ళకి. దాని ద్వారా వెళ్ళడం త్వరగా అవుతుందా లేకపోతే ప్రొసీజర్ ద్వారా వెళ్ళడం త్వరగా అవుతుందా? వాళ్ళు ఇది చేయలేదండి. వాళ్ళు కోర్టుకి అటెండ్ అవ్వలేదు, లాయర్ ని కూడా పెట్టుకోలేదు. వాళ్ళకి ఇది మేము పంపించింది వెళ్ళినా కూడా తీసుకొని కూడా దానివల్ల పార్టీ అయ్యారు. దానివల్ల ప్రొసీజర్ వల్ల త్వరగా అవుతుందా లేకపోతే 1819 కింద త్వరగా అవుతుందా అండి? మాకు అక్కడికి వెళ్ళి ఉండడానికి మా అత్తవారింట్లోనే ఉంటాం కదా. మా రాజమార్గం ఒకవేళ మీడియేషన్ ఏమైనా చేయగలిగితే చేసి పరిష్కారం చేసుకుంటే తొందరగా అవుతుంది. తర్వాత మీరు కోర్టులో MC వేశారు, DVC వేశారు కాబట్టి కోర్టుని మీ యొక్క వకీలు ద్వారా చేస్తే ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి. జాయింట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆస్తి గాని లేదా అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తి గాని వాళ్ళ అమ్మగారు పేరెంట్స్ మీద ఉన్నటువంటి ఆస్తికి గాని మీకు ఆస్తిని ఇవ్వవచ్చు. తర్వాత ఇల్లు ఉండటం కోసం ఇవ్వవచ్చు. తర్వాత రెంట్ పే చేయమని కూడా ఆర్డర్ వేయచ్చు. చాలా ఎక్స్పర్ట్ ఆర్డర్ అయిన తర్వాత ఆర్డర్ ని తీసుకొని మీరు మీరు రికవరీ కోసం మళ్ళా పిటిషన్ వేయండి. ఉంటదమ్మా, 1819 ప్రకారం ఉంటుంది. 19 ప్రొవైడింగ్ ఆఫ్ రెసిడెన్సీ కదా. రెంటర్స్ 18 ప్రొటెక్షన్, అది కూడా రక్షణ. 19
మీకు నివాసం ఇవ్వడానికి ప్రొటెక్షన్. ఓకే సార్. అతను రెంట్ కూడా పే చేయాలి. ఓకే, రాజీవ్ గారు వెళ్తే మళ్ళీ కొట్టి పంపించేస్తే మాకేమైనా ప్రొటెక్షన్ ఏమైనా ఉంటుందా సార్? ప్రొటెక్షన్ తప్పకుండా ఉంటుందమ్మా. డివిసి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 స్త్రీలకి ప్రత్యేకంగా ప్రొటెక్షన్ ఇవ్వడానికే ఆ సెక్షన్స్ అన్ని కూడా ప్రభుత్వం పెట్టింది. సార్ ఇది పెట్టిన ఈ ఇంటర్మ్ లో అదే ఇక్కడకు డివిసి అయ్యేలోపు నేను అక్కడికి వెళ్ళి ఉంటానని ఇది పెట్టుకున్నాను కదా సార్. పెట్టండి. పెట్టి మేజిస్ట్రేట్ గారి యొక్క దృష్టికి తీసుకొస్తే ప్రొటెక్షన్ ఆఫీసర్ ద్వారా గానీ లేదా మీరు పెట్టుకున్నటువంటి వకీలు ద్వారా గానీ మీరు మేజిస్ట్రేట్ గారి దృష్టికి తీసుకొని వచ్చేస్తే మీ యొక్క సమస్యని, మీ యొక్క గ్రీవియన్స్ ని, మీ యొక్క బాధని మేజిస్ట్రేట్ గారి యొక్క దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేజిస్ట్రేట్ గారు తప్పకుండా న్యాయం చేస్తారు మీకు. ఓకే సార్. వాళ్ళకి మేము పంపించింది అందిన వెంటనే ఇంటర్మ్ గా క్రిమినల్ కమిటీ కింద వెళ్ళి ఉంటామని వాళ్ళకి మేము పంపించింది అందిన వెంటనే జడ్జి గారు ఇంకొక ఛాన్స్ ఇచ్చి మాకు అక్కడ ఉండడానికి ఇస్తారా సార్? ఇస్తారమ్మా. ఇది త్వరగా అయిపోతుంది కదా సార్? తొందరగా మీరు మీ లాయర్ గారి ద్వారా చెప్పించండి, తప్పకుండా న్యాయం జరుగుతుంది మీకు చట్ట ప్రకారం. లాయర్ గారు ఇంతకుముందు మనం అమ్మా సార్ మెయింటెనెన్స్ తప్పకుండా అమ్మా మెయింటెనెన్స్ ఎంసీలో మెయింటెనెన్స్ వస్తుందమ్మా. డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ ఏకమొత్తంగా గానీ లేదా మంత్లీ ఆయనకున్న ఆదాయం బట్టి వస్తుందమ్మా. లాయర్ గారు ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నాం ఎలా కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పేసి. మనం సెక్షన్ 12 కింద డొమెస్టిక్ వైలెన్స్ 2005 ప్రకారం మనం కంప్లైంట్ ఇచ్చేటటువంటి పరిధి ఏంటంటే మేజిస్ట్రేట్ కి ఒక సర్వీస్ ప్రొవైడర్ ద్వారా గానీ వకీల ద్వారా గానీ ఇవ్వవచ్చు. ఓకే. ప్రొటెక్షన్ ఆఫీసర్ సఖీ సెంటర్కి వెళ్లి ప్రొటెక్షన్ ఆఫీసర్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చే నియమించబడినటువంటి కౌన్సిల్ మహిళల్ని కౌన్సిల్ గా సఖీ సెంటర్స్ లో పెడుతున్నారు. అక్కడికి వెళ్లి వాళ్ళు రీకన్సిలేషన్ చేస్తారు. ఇద్దరిని పిలిపించేసి అనేక పర్యాయాలు అసలు ఎందుకు వస్తున్నాయి సమస్యలు, వాళ్ళిద్దరి మధ్య ఎట్లా ఎరైజ్ అవుతున్నాయి, అసలు ఎక్కడ కీలకం, ఆయన్ని తప్ప ఆమె తప్ప అనే అంశాన్ని వాళ్ళు అంచనా వేసి వాళ్ళు కూడా ఎక్స్పర్ట్సే. ఆ మహిళలు కూడా సఖీ సెంటర్స్ లో ఉన్న వాళ్ళు కూడా దాదాపు లీగల్ నాలెడ్జ్ ఉండి డొమెస్టిక్ వైలెన్స్ చట్టం ప్రకారం మీద కూడా నాలెడ్జ్ ఉండి సమాజపరకంగా కూడా నాలెడ్జ్ ఉండి సోషల్ యాక్టివిటీస్ లో కూడా నాలెడ్జ్ ఉన్నటువంటి స్త్రీలని మహిళల్ని అక్కడ అపాయింట్ చేస్తారు. వాళ్ళు చక్కగా డిస్కస్ చేసి ఆ సమస్యలను డిస్కస్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఎందుకు సమస్య వస్తుంది, సమస్యకి కారణం ఏంటనే విషయాన్ని తర్కించి మాట్లాడి పరిష్కారం చేసి కలపడానికి మాక్సిమం ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసి తర్వాత ఒక 4-5 సిట్టింగ్లు అయిన తర్వాత అయినా సాధ్యం కాకపోతే చట్ట ప్రకారం న్యాయం కోసం వెళ్ళండి అని చెప్తారు. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. వైజాగ్ నుంచి దివ్య గారు. హలో దివ్య గారు, నమస్తే. దివ్య ఫాదర్ మాట్లాడుతున్నా. మీ పేరు సార్? చెప్పండి. హలో చెప్పండి ఉమామహేశ్వరరావు గారు. ఆల్రెడీ డివిసి ఫైల్ చేసిందండి, కోర్టులో 3 years దాటిపోయిందండి. ఓకే. ఇంతవరకు ఏమీ అసలు ట్రయల్ కి రాలేదు. 2 డైవర్స్ కేసు కూడా పెట్టాం. అయితే వాళ్ళు దేనికి ముందుకు రావట్లేదు, డైవర్స్ కూడా అసలు ముందుకు రావట్లేదు, అలాగే వాయిదాలతో పొడిగిస్తా ఉన్నారు. డివిసి కూడా సిట్ లో లేదు మేడం ఇంతవరకు. అంటే డైవర్స్ ఎలా పెట్టారండి, మ్యూచువల్ గానా లేకపోతే? మ్యూచువల్ కాదండి, వాళ్ళు మ్యూచువల్ గా వచ్చే టైప్ కాదు మేడం. వాళ్ళు ఇప్పటికీ డైవర్స్ పెట్టి మనం క్రియాలిటీ బేసిస్ లో పెట్టాం. ఓకే. క్రియాలిటీ డివర్స్ పెడితే వాళ్ళు అసలు అలా వాళ్ళ వైపు నుంచి వాయిదాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప అసలు ముందుకు రావట్లేదు. తర్వాత మేము ఇచ్చినవి ఇచ్చిన ఇవ్వండి చాలు, మీకు మీ దగ్గర మాకేం అక్కర్లేదన్నా కూడా వాళ్ళు ఏమి మీకు న్యాయపై కుదరలేదని చెప్తున్నారు. వాళ్ళ మీ లాయర్ ఏమంటున్నారండి? ఆ లాయర్ ఇప్పుడు వాళ్ళు చెప్పిందే వింటారు కదా వాళ్ళ లాయర్. మీ లాయర్ ఏమంటున్నారు? మా లాయర్ ఏంటంటే ఇంకా జడ్జితోనే మాట్లాడించి సెటిల్ చేద్దామంటే వాళ్ళు ముందుకు రావట్లేదు కదా అంటున్నారు. ఓకే లాయర్ గారు చూడండి, ఇంకా ఏమైనటువంటి మంచి సపోర్ట్ యాక్టివ్ మీడియేషన్ ఏమైనా ఉంటే ప్రయత్నం చేయండి. లేదు మీ లాయర్ గారి ద్వారా మేజిస్ట్రేట్ గారిని చాలా ప్రయత్నం చేస్తే అవకాశం ఉన్నది. మీరు మ్యారేజ్ టైంలో ఇచ్చినటువంటి డబ్బులు గానీ, మరి కట్నం అనండి, ఇంకా ఏదైనా గిఫ్ట్లు గానీ ఇంకా ఇచ్చినటువంటి ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు రికవరీకి వేసుకోవచ్చు. అదే ఉందండి, అన్ని మన దగ్గర ప్రూఫ్స్ అయితే ఉన్నాయండి. అయితే వాళ్ళు ఏంటంటే ఇవ్వలేదని చెప్పి మాట్లాడు ఇవ్వాలి, రికార్డు ప్రూఫ్స్ తీసుకొని రికవరీ చేసుకోవాలి. మీరు మీ లాయర్ గారి ద్వారా యాక్టివ్ గా మేజిస్ట్రేట్ గారి యొక్క దృష్టికి తీసుకొస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది మీకు. మరొక కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి భవానీ గారు.
హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నమస్తే సార్. హలో భవానీ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే. చెప్పండి అమ్మా. సార్ నా పేరు భవానీ అండి. నేను ఎంసీ ఇంకోటి డీవీసీ పెట్టాను సార్, మన నల్గొండలో మా ఇన్లాస్ ఉంటారు. ఇది పెట్టింది కూడా నేను పాప పుట్టింది 2016. నాకు ఒక పాప, ఇప్పుడు తను 12 years సార్. 16 లో పెట్టాను. నాకు జడ్జ్మెంట్ వచ్చిండే. తను ఏం చేశాడంటే వద్దు ఎన్ని రోజులు కూడా నేను మంచిగా చూసుకుంటాను అని చెప్పేసరికి నేను ఆ డీవీసీ అనేది డ్రాప్ చేశాను. ఈవెన్ నాకు జడ్జ్మెంట్ మంత్లీ 5,000 అని చెప్పి వచ్చినప్పుడు. అయితే ఆ జడ్జ్మెంట్ కూడా ఎలా ఇచ్చారంటే నాకు ఎప్పటి నుండి అయితే కేసు ఇస్తానో అప్పటి నుండి ఇవ్వాలి అని అంటే నేను అదంతా కూడా క్లోజ్ చేసుకుని తనతో నమ్మి వెళ్ళాను సార్. సేమ్ యాక్టివ్స్ గా తను వేరే అమ్మాయిలతో అఫేర్లు పెట్టుకోవడము, సేమ్ కొట్టడము, అత్తయ్య వాళ్ళు మళ్ళీ టార్చర్ పెట్టడం అలా చేశాడు. మొన్న లాస్ట్ ఇయర్ మాత్రం తను ఏం చేశాడంటే వాళ్ళ మదర్ కి క్యాన్సర్ వచ్చింది సార్. తను రమ్మని చెప్పి అడిగాడు. నేను ఏమన్నానంటే నువ్వు ఇప్పుడు రమ్మంటున్నావు, కేవలం తన మదర్ ని చూసుకోవడానికి అన్నట్టుగా రమ్మంటున్నాడు. తను నాతో కలిసి ఉందామని చెప్పి కాదు. నేను మళ్ళీ కేసెస్ మళ్ళీ రీఓపెన్ చేశాను. కానీ ఏంటంటే డీవీసీలో మాత్రం వాళ్ళ మదర్ పైన ఫాదర్ పైన తను తీసేస్తాడు. కేవలం తన పేరు పైన అన్నట్టుగా డీవీసీ మంత్లీ 5,000 ఏదైతే ఉండేనో అదే ఓపెన్ చేశాను సార్. నేను ఎన్ని రోజులు అంటే వదిలేశాను. తన దగ్గర 1 రూపీ కూడా తీసుకోలేదు 2016 నుండి ఇప్పటి వరకు. మొన్న నేను అప్పుడు లాస్ట్ ఇయర్ రీఓపెన్ చేయగానే తను ఇంకేంటంటే ఇది మళ్ళీ కేసులు ఓపెన్ చేసింది అని చెప్పి తను వాంటెడ్ ఏంటంటే మదర్ని చూసుకోవడానికి మళ్ళీ కలిసి ఉందాము అని చెప్పి అలా గేమ్ ప్లే చేశాడు. నేను ఒక 5-6 days తనతో చూసాను సార్. తను ఎంతసేపటికి పని చేసుకోవడం. అయితే నేను తనని ఏమైనా పాప పేరు పైన ఏమైనా పెట్టు అని చెప్పి అన్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, మేమేం పెట్టలేము. తను ఎంతసేపటికి సేవ చేయించుకోవడానికి అన్నట్టుగా ఉండే సార్. అయితే ఇప్పుడు నేను మళ్ళీ రీసెంట్ గా ఎంసీ ఏదైతే క్లోజ్ చేశానో ఎంసీ వేసాను. అంటే నాకు ఒకటి ఏంటంటే బయట నుండి తెలిసింది అయినా ఎంసీ ఏదైతే మనము అప్పుడు నేనేం కండిషన్స్ అనేది ఏం కండిషన్స్ పైన ఏం రాయించుకొని క్లోజ్ చేయలేదు సార్. ఇది కేవలం ఏంటంటే కలిసి ఉంటాము అన్నట్టుగా జస్ట్ నార్మల్ గా కట్ చేయించాము. ఇప్పుడు ఎప్పటి నుండి అయితే ఎంసీ నేను వేసాను ఫస్ట్ టైం అది రీఓపెన్ చేస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు అన్నట్టుగా ఏమైనా అమౌంట్స్ వస్తాయా సార్? తప్పకుండా వస్తాయమ్మా. మీరు ఆ విషయాన్నే మీరు రాసి మేజిస్ట్రేట్ గారి యొక్క దృష్టికి తీసుకొచ్చి మీ లాయర్ గారి ద్వారా సమర్థమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చెప్పగలిగించి విషయాన్ని స్పష్టంగా చెప్పించగలిగితే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందమ్మా చట్ట ప్రకారం కోర్టులో. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే సార్ తను ఇంట్లో కేర్ టేకర్ అని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఒక 3 months నుండి ఉంటున్నాడు సార్. ఆ అమ్మాయితో నాకు ఈవెన్ ఆ అమ్మాయి తన మరాఠీ అమ్మాయి, మహారాష్ట్ర అమ్మాయి, తను ఏమో తన ఫ్రెండ్ కి మా హస్బెండ్ ఫోన్ లో నుండి నా నెంబర్ ఇచ్చి ఆ అమ్మాయి నాకు కాల్ చేసి అసలు నువ్వు వదిలేయచ్చు కదా మీ హస్బెండ్ ని, ఆ అమ్మాయికి ఇంకా మీ హస్బెండ్ అంటే చాలా ఇష్టము, నువ్వు వచ్చి ఉంటలేవు, మళ్ళీ వాళ్ళిద్దరైనా కలిసి ఉంటారు కదా. నేను అన్నా నువ్వేం మాట్లాడుతున్నావు, అసలు నాది అదేమంటారు డైవర్స్ అనేదే కాలేదు, ఆ అమ్మాయి ఎలా తనని పెళ్లి చేసుకుంటా అంటుంది, ఎలా ఉంటా అంటుంది అని చెప్పి నేను అన్నాను. అవన్నీ రికార్డ్ చేసి మీరు చేసి పోలీస్ స్టేషన్ లో మీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి గట్టిగా. తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సార్ ఇప్పుడు మన మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అప్పటి నుండి ఇప్పటి వరకు వేసుకొని రైట్ ఉన్నదమ్మా. ఓకే. అలాంటిది ఏదైనా సెక్షన్ లాంటిది ఏమైనా ఉందా సార్? ఇంకా ప్రత్యేకమైన సెక్షన్ ఏం లేదమ్మా. పాతదేమో పాత సిఆర్పిసి ప్రకారం 125 సిఆర్పిసి అమ్మా. ఇప్పుడేమో 144 బిఎన్ఎస్ఎస్ కింద వచ్చిందమ్మా. తప్పకుండా మీరు చట్ట ప్రకారం కోర్టు వారి యొక్క దృష్టికి తీసుకొస్తే మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. తను ఏమంటున్నాడంటే ఇప్పుడు నేను మీకు డైవర్స్ కూడా ఇచ్చే రైట్ ఉంది, ఇన్ని రోజుల నుండి మనం కలిసిలేం కదా అని చెప్పి తను అంటున్నాడు. లేదమ్మా, డైవర్స్ వచ్చినప్పుడు ఇద్దరు కలిసి తీసుకున్న డైవర్స్ మాత్రమే ఉంటుంది. లేదా ఒకరిలో ఎవరన్నా వేసుకున్నా ఆ సాధ్యాలను పరిశీలించి న్యాయాలను పరిశీలించి డైవర్స్ ఇస్తారు. కానీ ఆయన అనుకున్నట్టుగా మీరు అనుకున్నట్టుగా ఆయన అనుకున్నటువంటి డైవర్స్లే ఇవ్వరు. కోర్టులో అంత సున్నితంగా ఏమి ఉండవు, అంత ఈజీగా ఆయన అనుకున్నట్టుగా ఈజీగా ఏమి ఉండవు. మొత్తం సమస్యని మీ పట్ల ఆయన పట్ల వచ్చే సమస్యని పరిశీలిస్తారు, క్షుణ్ణంగా పరిశీలిస్తారు, ఎవిడెన్స్ సాక్ష్యాలు తీసుకుంటారు, ఆ సాక్ష్యాలను కూడా పరిశీలిస్తారు, చట్ట ప్రకారం పరిశీలిస్తారు, మీకు జరిగినటువంటి సంఘటనలను బట్టి పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాతనే డైవర్స్ ఇస్తారు. కానీ ఆయన చెప్పినంత మాత్రంలో డైవర్స్ ఇవ్వరు, మీరు కోరుకున్నంత మాత్రంలోనే డైవర్స్ ఇయ్యరు. పిల్లల భవిష్యత్తు కూడా చూస్తారు. జడ్జి గారు 498 నుంచి రక్షణ ఎలా లభిస్తుంది మహిళలకి? 498 ఒక క్రిమినల్ సెక్షన్ అండి. దానికి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వచ్చు. అదనపు కట్నం కోసం వేధించినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుందండి.
దానివల్ల క్రిమినల్ కేసు అవుతుంది. దానికి 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది నిరూపించగలిగితే. ఓకే లాయర్ గారు, అలానే ఈ 125 సిఆర్పిసి అన్నారు, అలాగే 144 అన్నారు. ఈ రెండింటికి ఏంటి తేడా ఏంటంటారు? 125 సిఆర్పిసి ఏమో పాత, ఈ 2004 నుంచి బిఎన్ఎస్ఎస్ వచ్చింది కొత్తగా, కేంద్ర ప్రభుత్వం చట్టాలని మార్చింది, ఐపీసీని తర్వాత సిఆర్పిసిని ఎవిడెన్స్ యాక్ట్ ని మార్చింది, బిఎన్ఎస్ గా మన బిఎన్ఎస్ఎస్ గా, సిఆర్పిసిని బిఎన్ఎస్ఎస్ గా మార్చాడు. అంటే 125, 145 గా టర్న్ మారింది, సెక్షన్ మారింది. సేమ్ ఏ మాత్రం కూడా అందులో ఇంగ్రీడియంట్స్ మాత్రం ఏం మారలే, స్త్రీలకు సంబంధించినటువంటి సేమ్ యాజ్ టీజ్ గా అడాప్ట్ చేశారు. కొంత సవరణ అంటే మొత్తం మీద కొంత సవరణ, కొంత యాడింగ్ తీసుకొచ్చారు, సెక్షన్లు అటు ఇటుగా మార్చారు అంతే. మొత్తం ఆ యొక్క నమూనా చట్టం యొక్క ఒక పరిధి గాని చట్టం యొక్క ఉద్దేశం గాని పెద్దగా ఏమీ మార్పు తీసుకురాలేదు. ఓకే జడ్జి గారు, భార్యకి తెలియకుండా భర్త రెండో వివాహం చేసుకుంటే ఎలాంటి శిక్షగా చూడొచ్చు? అది చట్టవిరుద్ధం అండి. భార్యకి తెలియకుండా భార్య బతికున్నప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి అయితే వీల్లేదు. అలా చేసుకున్నప్పుడు మనకి 494 బైగామి కింద ఆయన శిక్షార్హుడు అవుతాడు. ఆవిడ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది, లైక్ మ్యారేజ్ అయింది ప్రూఫ్స్ కానీ, వాళ్ళిద్దరూ చట్టబద్ధంగా మ్యారేజ్ చేసుకున్నారు ఈమెను వదిలేసి అని చెప్పి మనం ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అలాగే విడాకులు తీసుకోకుండానే మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా ఉంటుందండి. విడాకులు తీసుకోకుండా మెయింటెనెన్స్ మనకి అబాండన్ అయిన దగ్గర నుంచి మనకి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకునే రైట్ ఓపెన్ అవుతుంది. అతను మనల్ని వదిలేశాడు, డిజర్ట్ చేశాడు అన్న దగ్గర నుంచి మనకి మెయింటెనెన్స్ రైట్ స్టార్ట్ అవుతుందండి. ఓకే, అలాగే మెయింటెనెన్స్ తో పాటు ఇంట్లో ఉండడానికి కూడా రక్షణ ఉంటుందంటారా? ఇంట్లో ఉండటానికి కూడా ఉంటుందండి. రైట్ ఆఫ్ షేర్ హోల్డర్, రైట్ టు రెసిడెన్స్ ఆర్డర్ అని ఉంటుంది మనకి. అది మెజిస్ట్రేట్ గారు మనకి అప్లికేషన్ ద్వారా సెక్షన్ 12 డివిసి యాక్ట్ కింద మనకి అప్లై చేసినప్పుడు రెసిడెన్స్ ఆర్డర్ ప్రత్యేకంగా రిలీఫ్స్ లో కోరుతారు. అప్పుడు రెసిడెన్స్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఆయన రెంట్ పే చేయాల్సి వస్తుంది. ఆమెను ఎక్కడైతే కంఫర్టబుల్ లైఫ్ ఆమెకి ఇచ్చేసి దానికి సంబంధించిన ఇంటి రెంట్ పే చేయమని కూడా మనం ఆర్డర్స్ ఇస్తాం. ఓకే, ఒకసారి జడ్జ్మెంట్ వచ్చాక మెయింటెనెన్స్ ఇంత పే చేయాలి అన్న తర్వాత చేయకపోతే ఏంటి? చేయకపోతే అది డిజోబీడియన్స్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్ కింద మనం తీసుకొని సెక్షన్ 31 కింద 1 year వరకు జైలు శిక్ష ఉంటుందండి. దానికి 10,000 జరిమానా ఉంది. ఓకే, సో ఈ 1 year పాటు అతను మెయింటెనెన్స్ ఇవ్వడు కాబట్టి జైల్లో ఉన్నప్పుడు ఆ మెయింటెనెన్స్ ని ఎలా ఇవ్వచ్చు అంటారు? 1 year వరకు అయితే మెయింటెనెన్స్ ఇవ్వడం జరగదు. ఇంకా తర్వాత ఈ మీద ఆయన ఆస్తులు ఏమన్నా ఉంటే వాటికి జప్తు కింద వేసుకోవాల్సి వస్తుంది మనకి. అతను ఎప్పటికీ కట్టకపోయినప్పుడు అతని ఆస్తులు జప్తు చేసుకోవచ్చు మనం కలెక్టర్ గారి ద్వారా. ఓకే ఓకే, అలాగే శారీరకంగా కానీ మానసికంగా కానీ వేధింపులకు గురి కాబట్ట మహిళ వెంటనే ఏం చేయాలండి? అలా వేధింపులు గురి అవుతున్నప్పుడు తను వెంటనే ప్రొటెక్షన్ ఆఫీసర్నైనా సంప్రదించవచ్చు, లేదా వేరే ఎవరైనా అడ్వకేట్ గారిని సంప్రదించేసి అక్కడికి వెళ్లి డైరెక్ట్ కంప్లైంట్ చేసేయచ్చండి. సెక్షన్ 12 ప్రకారం డైరెక్ట్ ఆవిడ కోర్టు అప్రోచ్ అవ్వచ్చు. లేదు అంటే ఇప్పుడు మనకు కొత్తగా ప్రతి డిస్టిక్ లోనూ సఖీ సెంటర్స్ ఇచ్చారు. అక్కడ వాళ్ళు ఇందాక లాయర్ గారు చెప్పినట్టు అక్కడ వాళ్ళు అడ్వకేట్స్ ని పెట్టేసి కౌన్సిలింగ్ చేయించడం, వెంటనే షెల్టర్ హోమ్స్ కి పంపించడము, అక్కడ ఏమైనా బ్రూజెస్ ఉంటే అంటే కొట్టిన గాయాలు ఇలాంటివి ఉంటే వెంటనే మెడికల్ హెల్ప్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. ఓకే లాయర్ గారు, అలానే ఈ గృహహింసకు పాల్పడుతున్న గురి కాబడుతున్న మహిళ ఎలాంటి రుజువులు సాక్ష్యాలు సేకరించుకోవాలి? గృహహింసకి పాల్పడుతున్నటువంటి మహిళకి రుజువు చేసుకోవాలంటే మొట్టమొదట వాళ్ళిద్దరూ ఉన్నటువంటి వన్ రూప్ కింద కాపురం చేసేటటువంటి స్థలంలో ఉన్నటువంటి ఇంటి ఓనర్ గాని లేదా నైబర్స్ ఎవరైనా ఉన్నట్టు వాళ్ళ సాక్ష్యాలను సేకరించాలి. ఆడియో కాల్స్ గాని వీడియో కాల్స్ గాని, లేకపోతే దెబ్బలు తగిలితే హాస్పిటల్కి పోయి మెడికల్ సర్టిఫికెట్స్ గాని, ఇంకా ఇతర అంశాలు గాని, లేదా మీడియేషన్ ద్వారా పంచాయతీ చేస్తే ఏమైనా కాగితాలు గాని ఏమైనా రాసుకున్నట్లయితే వాటిని కోర్టుకి సమర్పించినట్లయితే వాటిని మంచి ఎవిడెన్స్ గా తీసుకుంటారు. ఓకే, ఒక్కొక్కసారి సాక్ష్యాలు ఉండవండి, అంటే ఇద్దరి మధ్య సాక్ష్యాలు ఉండను అట్లయితే ఆమె చెప్పే సాక్ష్యాన్ని, లేదా ఆమె పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే ఆమె చెప్పే పిల్లలు సాక్ష్యాలు కానీ, లేదా నైబర్స్ కనీసం ఓరల్ ఎవిడెన్స్ కన్సిడర్ చేస్తారు దీంట్లో. మీరు చెప్పేది ట్రూ,
ఓరల్ ఎవిడెన్స్ ని కన్సిడర్ చేస్తారు. ఇందులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గానీ వీడియో ఆడియోస్ కొన్ని సందర్భాల్లో దొరకకపోవచ్చు, లేదా దెబ్బలు కూడా కనిపించేటట్టు కొట్టకపోవచ్చు, మెడికల్ సర్టిఫికెట్స్ కూడా సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఓరల్ ఎవిడెన్స్ ని బలంగా తీసుకుపోగలిగి నిజాన్ని నిర్భయంగా అక్కడ చెప్పగలిగి దాన్ని మేజిస్ట్రేట్ గారి ముందు నమ్మే పద్ధతులు చెప్పగలిగినప్పుడు తప్పకుండా స్త్రీకి హింస ఉన్నట్లయితే, గృహహింస ఉన్నట్లయితే తప్పకుండా న్యాయం జరుగుతుంది కోర్టులో. ఓకే, అలాగే జడ్జి గారు గృహహింస నిరోధక చట్టం నుంచి మహిళలకు ఎలాంటి రక్షణ లభిస్తుంది? సెవరల్ రిలీఫ్స్ ఉన్నాయండి ఇక్కడ. ప్రొటెక్షన్ ఆర్డర్ అంటే మళ్ళీ వాళ్ళ జోలికి రాకుండా, వాళ్ళు వర్క్ చేసే ప్లేస్ కి రాకుండా, వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. రెసిడెన్స్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సరైన ఒక ప్లేస్ లో వాళ్ళని ఉంచగలిగితే అక్కడ ఉంచడం, లేదంటే అతనుండే ఇంట్లోనే వాళ్ళకు ఒక ప్లేస్ ఇవ్వడం, అది ఇస్తారు. అండ్ కంపెన్సేషన్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎంతవరకు పడ్డ మానసిక బాధకి దీనికి కాను కంపెన్సేషన్ ఆర్డర్, కస్టడీ ఆర్డర్, పిల్లలు ఎవరైనా ఉంటే తల్లికి ఒక ఇంటరీమ్ ఆర్డర్ లాగా కస్టడీ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ మెంటల్ ఎగోని ఏమన్నా ఉంటే కూడా వాటికి కూడా కంపెన్సేషన్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలాగే జడ్జి గారు గృహహింస అంటే ఒక భార్యకేనా, లేదంటే తల్లికి, కూతురికి, చెల్లెలకి? ప్రతి మహిళకి వర్తిస్తుందండి. తల్లికి, కూతురికి, చెల్లెలు అందరూ ఎవరైతే డొమెస్టిక్ రిలేషన్షిప్ లో ఉంటారో, ఒక జంట వల్ల ఆ రిలేషన్షిప్ లో వాళ్ళు బాధకు గురవుతారో ఎమోషనల్ గా, ఫిజికల్ గా, అప్పుడు అందరికీ వర్తిస్తున్నది. ఓకే, శశి గారు చెప్పినట్టు అలాగుంటూ అగ్రీడ్ పార్టీ అని ఉన్నది. బాధితుల్ని మధ్యకాలం సుప్రీంకోర్టు ఏం చేసిందంటే జంటుని కూడా బాధితులై జంటున్న యాడ్ చేశారు ఈ మధ్యకాలం. అగ్రీడ్ పార్టీ అంటే భర్త కావచ్చు, భార్య కావచ్చు. భార్య భర్తని గృహహింసకు పెట్టిన, భర్త భార్యని పెట్టిన. మోస్ట్లీ సమాజంలో భర్తనే భార్యను పెట్టినటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి సందర్భాలు ఈ మధ్య కాలంలో కొంచెం ఇలా కూడా వస్తున్నప్పుడు అగ్రీడ్ పార్టీ అనేది రెండు అంటే జెండర్ ఫీలింగ్ లేకుండా మేల్ ఫీమేల్ కి వర్తిస్తుందని చెప్పింది సుప్రీంకోర్టు. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి శ్యామ్ సుందర్ గారు. హలో, నమస్తే అండి, చెప్పండి. నేను హ్యాండిక్యాప్ అండి. ఓకే, రామసుందర్ నా పేరు. ఓకే అండి. మా అమ్మ మెయింటెనెన్స్ కేసు వేసింది మేడం. సెకండ్ వైఫ్ పెట్టుకున్నాడు మా ఫాదరు. అయితే కేసు వేయడం వల్ల మెయింటెనెన్స్ డబ్బులు కట్టలేదు, తప్పించుకొని వెళ్ళిపోయారు, అడ్రస్ మార్చుకుంటూ వెళ్ళిపోయారు. మా ప్రాపర్టీ మాకు ఇవ్వడం లేదు మేడం. నేను హ్యాండిక్యాప్, మదర్ చనిపోయింది. మీ మదర్ ఉన్నారా అండి? మదర్ చనిపోయింది. ఆవిడ చనిపోయాక రెండో వివాహం చేసుకున్నారా? అంతకు ముందే చేసుకున్నాం మేడం. మెయింటెనెన్స్ వేయడం జరిగింది. కేసు వేస్తే జడ్జిమెంట్ వచ్చింది. కట్టకుండా పారిపోయింది. అడ్రస్ దొరకకుండా, అడ్రస్లు 3 అడ్రస్లు దొరికించుకొని కూడా మెయింటెనెన్స్ కేసు వేయడం జరిగింది. అసలు దొరకకుండా పారిపోయింది. ఒకటి, నా ప్రాపర్టీ నాకు ఇస్తలేరు మా పెద్దనాన్న వాళ్ళు, మా మదర్ మా డాడీ సెకండ్ వైఫ్. అంటే ఇప్పుడు మీ గురించి అడుగుతున్నారు అంతే కదండి? మీ అమ్మగారు చనిపోయారు. మదర్కు జరిగింది అన్యాయం, నాకు జరిగింది. హ్యాండిక్యాప్ 9% నా ప్రాపర్టీ నాకు ఇవ్వడం లేదు. వాళ్ళ పేరు మీద పెట్టేసుకున్నారు ప్రాపర్టీ అంతా. కోర్టులో ఎవరు ఏం చేయలేరు అని చెప్పి ప్రాపర్టీ అంతా వాళ్ళ పేరు మీద పెట్టేసుకున్నారు. ఓకే, మీరు పార్టీషన్ సూట్ వేసుకోవచ్చండి మీ ప్రాపర్టీ గురించి. ఇప్పుడు మీ అమ్మగారు లేరు కాబట్టి. నేను హ్యాండిక్యాప్ అండి. నేను కోర్టుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా. ప్రొటెక్షన్ వికలాంగుల స్టేట్ కమిషన్ కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారండి. మీరు పార్టీషన్ సూట్ అయితే వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం గృహహింస నిరోధక చట్టం, న్యాయ సహాయం అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.